రాజా బలాదూర్ గారు ఏం చేస్తున్నారేంటి? కనపట్లేదా? పేపర్ చూస్తున్నాం. తమరికి చదవడం రాదు కదా? చూస్తున్నాం అని చెప్పాం కానీ చదువుతున్నాం అని చెప్పామా? చిచ్చి, నీ నోట్లో నోరు పెడుతున్నా, అది బుద్ధి తక్కువలే. ఈ బుద్ధి ముందు ఉండాలి. అబ్బాయి ఏం లేదు, సిటీలో పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉన్నాయా అని. పెద్ద బట్టల షాప్ అంటే షాపర్ స్టాప్ అని బేగంపేటలో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ కూడా ఉంది. అయితే ఈజీగా ఉంటది. లిఫ్ట్ కష్టం. ఇంతకీ ఏం కొనాలో? 2 లుంగీలు, 1 కడ్డారు. ఈ కొనటానికి షాపర్ స్టాప్ ఎక్కలేదు, సనత్ నగర్ బస్ స్టాప్ చాలు. ఫుట్పాత్ మీద అమ్ముతారు. నువ్వు కొన్న చోట నేను కొనలే. ఎందుకో? మేము కొంచెం క్లాస్. ఇదంతా ఆలోచించాల్సిన విషయం అంటయ్యా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ దాన్ని తిరగదొట్టడం అనవసరం. ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, మనుషులు ఎటువంటి వాళ్ళు అన్నది ముఖ్యం. వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోరు. మరి నువ్వు అన్నట్టు అనుకున్నా, నీకు అన్యాయం చేసిందో ద్రోహం చేసిందో ఆ శివప్రసాద్ కానీ పాండ్రంగారా కాదుగా. నాకెందుకో ఈ సంబంధమే ఖాయం చేసుకోవటం మంచిది అనిపిస్తుందయ్యా. నువ్వు వాళ్ళ మొత్తులో ఉన్నావులే మావా. ముందు ముందు వాళ్ళు వేసుకుంటాలో నీకే తెలుస్తుంది. ఏంటాడి ఆర్గ్యుమెంట్? ఇంతకీ నీరజ్ ఎవరు? మన కోడిపద్దయ్య గారి మనవరాలరా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నిర్మల్ని ఒకప్పుడు మీ అంకుల్ పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు నీకు సంవత్సరం వయసు ఉంటుంది. రామ్మోహన్ చెల్లెలతో మీ అంకుల్కి పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకున్నాం. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఓ యాక్సిడెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్లో ఓ అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ అమ్మాయి అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్లో అమ్మాయి బంధువులు నా మీద కేసు పెట్టడం చూసి నేను జైలుకి వెళ్ళకూడదని నాకు తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ అంకుల్. కానీ ఆ రామ్మోహన్ మీ అంకుల్ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మేం నమ్మక ద్రోహం చేశామని మా మీద పగను పెంచుకున్నాడు. పంతానికి పోయి మీ అంకుల్కి పెళ్లి జరిగిన రోజునే తన చెల్లెలికి మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు. అతనే కోడిపద్దయ్య గారు అబ్బాయి. నీరజు పుట్టిన కొన్ని నెలలకే దురదృష్టవశాత్తు నిర్మల భర్త చనిపోయాడు. తన చెల్లెలు బ్రతికి లావడానికి మేమే కారణమని మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఆ రామ్మోహన్ చెల్లెలు కూతురి సంబంధమే ఇప్పుడు నీకొచ్చింది. అందుకే ఈ పెళ్లి చెయ్యాలని నేనంటున్నాను, వద్దని అంకుల్ అంటున్నాడు. వాడు కావాలని ఈ ప్రపోజల్ పెట్టాలంటే మీ నాన్న అర్థం చేసుకోవడం లేదురా? లేదండి, అన్నయ్య గారు చెప్పింది నిజమే. ఆ రోజు అలా జరగడం వల్లే నేను మీ భార్యనయ్యాను, ఇంత సంతోషంగా ఉన్నాను. కానీ మీతో పెళ్ళయి ఉంటే ఈ సంతోషం అంతా నిర్మలకే దక్కేదిగా. వాళ్ళ ఆశలన్నీ నీరజ్ మీదే పెట్టుకున్నారు. ఈ పెళ్లి జరిగితేనే మంచిదని నా అభిప్రాయం. డాడీ ఆంటీ చెప్పిందే కరెక్ట్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. yes మంచి షర్ట్స్ చూపించండి. ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయండి. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను. చూస్ ప్లెయిన్ కలర్స్. ఇది మొహబ్బత్తేన్లో సెక్సీ షారుఖ్ ఖాన్ వేసుకుందండి. ఇది దిల్ చాతా హైలో పిల్లిగడ్డం అమీర్ ఖాన్ వేసుకుందండి. ఇది కోకోకోలా యాడ్లోని కండలు తిరిగిన రుతిక్ రోషన్ వేసుకుందండి. మీ షాప్ లో వాళ్ళు వీళ్ళు వేసుకునేవేనా? కొత్తవి లేవా? అదేటండి, ఒక్కసారి పట్టమని అలాగనేసారు. ఇవన్నీ కొత్తవేనండి. ఈ ఆరెంజ్ కలర్ చూడండి. ఇది బాగుంది కదా? వావ్, దిస్ ఇస్ నైస్ రైట్? చాలా బాగుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండే కానీ బాయ్ కాదు. 22 ఏళ్ళు ఉంటాయి. సెకండ్ ఆఫ్ ఆల్ అతను ఫ్రెండ్ మాత్రమే కాదు. ఫ్రెండ్ మాత్రమే కాదంటే ఏమవుతాడే నీకు? చేసుకుంటే హస్బెండ్ అవుతాడు. నువ్వు అతన్ని లవ్ చేసావా? ఎస్. మరైతే అతనికి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పలేదు. ఎప్పుడు చెప్తావు? చెప్తాను త్వరలో. ఎలా చెప్తావు? ఎలా అంటే జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 బాస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి, లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి, కానీ మీకోసం అక్కడ మూర్తిగారు ఎత్తుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా కోసమా? నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటేనే. నేను ఇక్కడ లేనని నిరూపించను. 100 పందిమా? అయితే బెట్టం. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ 3 చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా? ఉన్నట్టే కదా. వేరే ఎక్కడో ఉంటే ఇక్కడ లేనట్టే కదా. ఆగండి బాబు, తమరక్కడ లేనప్పుడు ఇక్కడ ఉంది ఎలా తీసుకుంటారు? అబ్బా, పిచ్చోళ్ళే కనపడుతున్నానేటి. మిస్ అయిన 100 మిస్ దగ్గర బాధైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది.
కృష్ణవేణి ఆ? నాకు 100 ఇస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. ఇదిగో. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాగానే అమ్మాయి గారికి అని చెప్పావా? మరికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసప్ప గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావే? ఇప్పుడే ఆంటీ. చేతిలో ప్యాకెట్ ఏంటి? ఇదా, ఇది అంకుల్ కి షర్ట్ తెచ్చాను. అలాగా? ఇది చాలా బాగుంది. అంకుల్ కు చూపిద్దాం పదా. ఏమండి, ఇదిగో చూడండి, వైజాగ్ నుంచి కృష్ణ మీకోసం షర్ట్ తెచ్చింది. చూడండి. ఓ థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీడియం సైజ్ అమ్మా. వాడి సైజ్ మీడియం అని నాకు తెలుసుగా. రాధకైతే సరిపోతుంది. పైనున్నాడు, ఇచ్చేసిరా. ఓకే. ఏంటి వాడు ఇంకా వెళ్ళలేదా? లేదండి, రెడీ అవుతున్నాడు. రే రాధా, ఏంటడి? ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. రాధా ఎక్కడికి వెళ్తున్నాడు ఆంటీ? అదేనే, కోడి పెద్దయ్య గారి మనవరాల్ని మేము చూసొచ్చాం. మాకు నచ్చింది. ఇప్పుడు వాడు చూడ్డానికి వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఎప్పుడు దిగావు? నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నావా? లేదు, ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను. అడుగుతుంది చూడు. ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చావు సిస్టర్ వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో, నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళు. రాధా, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఓ, బెస్ట్ ఆఫ్ లక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి అలా జరగదు. నెక్స్ట్ వీక్ తప్పకుండా అక్కడికి వస్తాను. షూర్. ఓకే, బాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నీరజ గారు ఎక్కడున్నారు? గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళారు మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా అమ్మాయి? రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్ శివప్రసాద్ గారు అమ్మాయి అండి.